ఇండియా. ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియాలో ఫ్లేవర్స్ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్లో ఫస్ట్ స్ట్రీట్ ఫుడ్ లేకపోతే హైదరాబాద్ ఫుడ్ అసలు టేస్ట్ చేసినట్టే ఉండదు. మరి టేస్ట్ స్ట్రీట్ ఫుడ్లు అంటే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది పానీపూరి. కానీ ఏడ పానీపూరి తిందామన్నా అరే హైజీన్ ఉంటుందా, గ్లౌజ్ వేసుకుంటారా, నీళ్ళు ఎట్లుంటాయి, పక్కన డ్రైనేజ్ ఉంటుందా, అసలు పానీపూరి హెల్దీయా కాదా, ఇలాంటి డిఫరెంట్ థాట్స్ తోటి కన్ఫ్యూజన్స్ తోటి ఏడ తినాలో అర్థం కాదు. కానీ ఇలాంటి థాట్స్ కన్ఫ్యూజన్ మధ్యలో కూడా ఒక హైజీన్ పానీపూరి అయితే ఈరోజు మేము చూసినాం. అదే మంచి చూసిందా, స్నాక్ అటాక్, మామ్ స్నాక్ అటాక్ అంట. వీళ్ళ స్పెషల్ ఏంటంటే వీళ్ళ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పానీస్ ఉన్నాయి, అంటే పానీపూరికి సంబంధించిన పానీ. కానీ ప్రతి పానీ అయినా మంచి నీట్గా హైజీన్ మెయింటైన్ చేయడానికి కుండలో వీళ్ళు పెడతారు. అండ్ మనమే సర్వ్ చేసుకోవాలంట. ఒకసారి అడుగుదాం అసలు ఎందుకు ఇట్లా థాట్ వచ్చింది, ఎందుకు ఇంత క్రియేటివ్గా కుండలో పెడదాం అనుకుంటున్నారు అని. హాయ్ అన్న, మీ పేరు? రఘునాథ్. సో పానీపూరి అంటే ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ హైదరాబాద్లో మస్తు రకాల పానీపూరీలు ఉన్నాయి. అందులో మీరు ఇట్లా కుండలలో పానీ పెట్టాలి అని ఎందుకు అనిపించింది? అంటే అందరు ఎవరి దగ్గర చూసినా అని చేతులతో పోస్తారు. అది మనకి స్టార్టింగ్ తినాలనిపించిన తర్వాత మళ్ళీ తినబుద్ధి కాదు. ఆ స్ట్రీట్ ఫుడ్ మనకి బాగా ఇష్టం అది. అందుకనే ఇలా పెడితే ఎవరికి ఇష్టం వచ్చిన వాటర్ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ చేతితో తింటే వాళ్ళకి సంతృప్తి ఉంటుంది అని చెప్పేసి థాట్ తోటి ముందుకు వచ్చాను నేను అంతే. ఓకే. సో అంటే ఇప్పుడు మొత్తం ఎన్ని రకాల పూరీస్ అంటే ఎట్లా సర్వ్ చేయాలి దీన్ని? మనం పూరీలో కర్రీ వేసేసి ఇచ్చేస్తాం. వాళ్ళకి ఏ వాటర్ కావాలంటే వాళ్ళు సర్వ్ చేసుకొని వాళ్ళే తింటారు. అది ట్యాప్స్ ఆన్ చేస్తే వాటర్ వస్తాయి, వాళ్ళకి ఏ వాటర్ కావాలంటే ఆ వాటర్. ఓకే. అంటే ఇప్పుడు ఎన్ని టైప్స్ ఆఫ్ పానీపూరీస్ ఉన్నాయి మీ దగ్గర? మసాలా పూరి, సేవ్ పూరి, స్వీట్ పూరి, దహి పూరి, పానీపూరి, స్నాక్స్ సపరేట్ మళ్ళీ. సో మరి ఇలాంటి కొత్త అంటే హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఈ కైండ్ ఆఫ్ స్టైల్కి రెస్పాన్స్ ఎట్లుంది జనాలు? పర్లేదు మ్యామ్, బాగానే ఉంది. ఇప్పుడైతే పెట్టినప్పటి నుంచి అయితే బ్యాక్ డ్రాప్ అయితే ఏం లేదు, మంచిగానే ఉంది రెస్పాన్స్ అయితే. ఓకే. కానీ ఇప్పుడు ఈ కుండలల్లో పానీపూరి ఏమంటే పానీ ఎప్పుడైతే మనం చూస్తామో ఎక్కువ నార్త్ ఇండియన్స్ వాళ్ళు కుండలల్లో వేసుకుంటారు, ఎందుకంటే చల్లగా ఉంటుంది అక్కడ పానీపూరి. మళ్ళీ ఇక్కడ ఎందుకు మీరు చల్లగా పెట్టాలి అనుకుంటే ఆ టేస్ట్ అలవాటు అవుతుందంటారా ఆడియన్స్కి? తెలుగు అంటే హైదరాబాద్ ఆడియన్స్ కన్నా నార్త్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ. వాళ్ళే వచ్చి ఎక్కువ టేస్ట్ చేస్తున్నారు. నార్త్లో ఆగ్రాలో, లక్నోలో చూసామని చెప్పి వాళ్ళ నాకు ఇంకా వాటర్ నార్మల్గా ఉన్నాయి, ఐస్ వేయండి ఇంకా టేస్ట్ బాగుంటుంది అని చెప్పి వాళ్ళే ఐడియాస్ ఇచ్చి వెళ్తున్నారు. ఓకే. ఇలా స్పెషల్గా కూల్ పానీపూరి ఇక్కడ ఎక్కువ నార్త్ ఇండియన్స్ వచ్చి ఎక్కువ తీసుకుంటారు. ఓకే. సో ఇప్పుడు అంటే లైక్ జనరల్గా ఈ మధ్య ఎక్కడ సోషల్ మీడియాలో చూస్తున్నా ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేయడం కన్నా పానీపూరి బండి నడుపుకోవడం విన్నా అంటున్నారు. ఇది నిజమా? మీరు ఇప్పుడే స్టార్ట్ చేసిండ్రు కాబట్టి మీరు ఎందుకు స్టార్ట్ చేసిండ్రు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను కూడా జాబ్ చేస్తుండే శ్రీరామ్ ఫైనాన్స్లో. జాబ్ శాలరీ తక్కువ ఉండే, అందుకని చెప్పేసి నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేకుండే. పోతే ఒకసారి ట్రై చేద్దాం, రిస్క్ అయితే రిస్క్ అని చెప్పి దీని రొటేషన్ అవుతుంది మామూలుగా. ఇప్పుడైతే చూడాలి మళ్ళీ ఫ్యూచర్లో. ఇప్పుడు జాబ్ మానేసి రిస్క్ తీసుకొని బిజినెస్ పెట్టడం అంటే చాలా ఆలోచించాలి. సో ఇన్వెస్ట్మెంట్ ఎంత తీసుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా? మా మామ సపోర్ట్ చేసింది. మామ సపోర్ట్ లేకపోతే నేను అసలు స్టెప్ కూడా తీసుకోకపోతుండే. ఒక ఐడియా అయితే మమ్మీకి చెప్పాను, మమ్మీకి ఆలోచించి నాకు అమౌంట్ అనేది మొత్తం మమ్మీ తీసుకొచ్చింది. 1.5 తీసుకొచ్చింది, మొత్తం అంతా నేనే అరేంజ్ చేసుకొని. మమ్మీ సపోర్ట్ లేకపోతే నేనైతే పెట్టకపోయేవాడిని ఇప్పటికి. సో 1.5 lakh పట్టిందా ఇన్వెస్ట్మెంట్ పానీపూరి బండి ఓపెన్ చేసేటప్పటికి 1.5 పట్టింది. దాని తర్వాత సమ్ చేంజెస్ అయితేనే ఉన్నాయి. సో ఇప్పుడు మరి అమ్మగారు ఏమంటున్నారు రెస్పాన్స్ చూసి మమ్మీ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. కొంచెం క్లిక్ అయితే ఇంకా బాగుంటుంది అని. మమ్మీ కూడా వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈవినింగ్ మమ్మీ జాబ్కి వెళ్తుంది, ఈవినింగ్ వచ్చిన తర్వాత షాప్ దగ్గరనే ఉంటుంది ఈవినింగ్ 9-9:30 వరకు. మమ్మీ చూసినప్పుడు అయితే మమ్మీకి అయితే హ్యాపీ. సో ఇది పర్ఫెక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది? మైస్టిక్ హిల్స్, అంజనేయ నగర్ చౌరస్తా, ముసాపేట్, మైస్టిక్ హిల్స్ ఆపోజిట్. సో పొద్దున పూట ఎక్కువ ఉంటారా, ఈవినింగ్ పూట ఎక్కువ ఉంటారా? ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కువ ఉంటారు ఇక్కడ. సో మొత్తానికి అయితే అమ్మ ఇన్స్పిరేషన్ తోటి జాబ్ కూడా మానేసి 1.5 lakh తోటి పానీపూరి బిజినెస్ స్టార్ట్ చేసిండ్రు. సక్సెస్ అవుతుందంటారా? అవుతుంది. మరి అమ్మగారు చెప్పిన బిజినెస్ ఐడియా తోటి వచ్చిన ఈ బిజినెస్ నేను కూడా టేస్ట్ చేయొచ్చా అన్న? ఓకే. నేను కూడా అన్ని టేస్ట్ చేసి రివ్యూ కూడా, అంటే టేస్ట్ రివ్యూ కూడా ఎట్లుందో వాళ్ళకి చెప్పాను. ఇక్కడ సో మంచిగా మసాలా ఆల్రెడీ ఫిల్లింగ్ ఇచ్చేసిండ్రు, ఆనియన్ కూడా సైడ్కి ఇచ్చేసిండ్రు. మంచిగా మనం ఇట్లా వేసుకొని మన ఫేవరెట్ పానీ ఏది, గార్లిక్, పుదీనా, ధనియా, జీరా, కట్టా మీఠా, ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడే కన్ఫ్యూజ్ అవుతాం యాక్చువల్లీ. సో ధనియా, పుదీనా ట్రై చేద్దాం. హైజీన్, టేస్ట్ రెండు ఉన్నాయి ఒకటే పానీపూరి బండ్లు అని చెప్పొచ్చు. ఏ ఫ్లేవర్ కావాలన్నా ఆ ఫ్లేవర్ ట్రై చేయొచ్చు. నాకైతే కట్టా మీఠా పర్సనల్గా నచ్చింది. మళ్ళీ మీకు ఏ ఫ్లేవర్ నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.